విద్యార్థులు వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు మాకు స్కాలర్షిప్లు ఇవ్వండి అంటే వాళ్ళని లాఠీలతో కొట్టించాడు. స్కాలర్షిప్లు కాదు కదా, కనీసము మెస్ ఛార్జీలు కూడా పెంచలేదు చంద్రబాబు గారు. గవర్నమెంట్ హాస్పిటల్ కు పోయేది పేదవాడు అని తెలిసి కూడా అయ్యో పాపమని ఉచితంగా వైద్యం గురించి ఆలోచించాల్సిన ముఖ్యమంత్రి అలా ఆలోచన చేయకుండా ఆ పేదవాడి దగ్గర నుంచి కూడా యూజర్ ఛార్జీలు కరెక్ట్ చేసిన ఘనుడు చంద్రబాబు గారు. పెన్షన్లు ఇచ్చేదే 70 రూపాయలు, అది కూడా 3 నెలలకో 4 నెలలకో ఒకసారి ఇచ్చేవాడు చంద్రబాబు గారు. అది కూడా ఎవరైనా వచ్చి చంద్రబాబు గారి హయాంలో నా భర్త చనిపోయాడు నాకు పెన్షన్లు ఇవ్వండి అంటే నీ ఊర్లో ఎవరైనా పెన్షన్లు అందుకుంటున్న వారు చనిపోతే అప్పుడు నీ పేరు ఆ లిస్టులో చేరుస్తామని చెప్పేవారు. అలా ఉండేది చంద్రబాబు గారి హయాం. 50 రూపాయలున్న హార్స్ పవర్ ని 625 రూపాయలు చేసిన ఘనుడు ఈ చంద్రబాబు గారే. వరల్డ్ బ్యాంక్ తో నేను ప్రతి సంవత్సరము కరెంటు ఛార్జీలను పెంచుతానని ఒప్పందాలు చేసుకుని సంతకాలు పెట్టింది కూడా ఈ చంద్రబాబు గారే. ఉచిత విద్యుత్ ఇస్తూ బట్టలు ఆడేసుకోవడానికి తప్ప దేనికి తరంగానని హేళన చేసింది కూడా ఈ చంద్రబాబు గారే. రైతులని పేదల్ని పురుగుల్లా చూశాడు చంద్రబాబు గారు. లక్షల మంది ప్రజలు మన రాష్ట్రంలో పని దొరకక కరువుండి పొట్టగొట్టి కోసము కుటుంబాలని గ్రామాలని వదిలేసి వలసలు వెళ్లిపోయిన రోజులవి. 8 సంవత్సరాల అధికారంలో ఉంటే చంద్రబాబు గారు 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచాడు. అప్పటికే కరువుతో అప్పులతో అల్లాడిపోతున్న రైతుల్ని ఆ కరెంటు ఛార్జీలను కట్టాలి అని ఒత్తిడి చేశాడు. మేము కట్టలేము మహాప్రభు అని ఎంత మొత్తుకున్నా వినలేదు చంద్రబాబు గారు. అవి కట్టాల్సిందేనని వారి మీద కేసులు పెట్టాడు, ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లు పెట్టాడు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా పెట్టాడు. ఇంట్లో ఉన్న సామాన్యులు ఎత్తుకుపోయారు. ఇంట్లో మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళని కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టిన రోజులవి. ఆయన కరెంటు ఛార్జీలను పెంచిన దానికి నిరసనగా ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు 13 రోజులు నిరాహార దీక్ష చేశాడు. ఆఖరి రోజున బషీర్బాగ్ లో ఆందోళన జరిగి పోలీస్ కాల్పుల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోతే చంద్రబాబు గారు పరామర్శించడానికి వెళ్లారు. ఎవరు అనుకున్నారు? చనిపోయిన కుటుంబాలని కాదండి, వాళ్ళని కాల్చిన పోలీసులని పరామర్శించాడు చంద్రబాబు గారు వెళ్ళి. అంతటి ఘనుడు చంద్రబాబు గారు. 1 రూపాయి అంటే 1 రూపాయి కూడా చంద్రబాబు గారు ఆ కుటుంబాలకి సహాయం చేయలేదు. వేల కొద్ది రైతులు అవమానాలు తట్టుకోలేక బకాయిలు కట్టుకోలేక చనిపోతే 1 రూపాయి కూడా ఏ ఒక్క రైతన్న కుటుంబానికి సహాయం చేయలేదు. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు గారి హయాంలో చనిపోయిన రైతన్న కుటుంబాలని జ్ఞాపకం చేసుకుని 1,50,000 రూపాయల ఎక్స్గ్రేషియా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. 2 ఎకరాలతో మొదలు పెట్టాడు చంద్రబాబు గారు. ఈ రోజు ఆయన హెరిటేజ్ ఎక్కడ చూసినా ఉంది. మన రాష్ట్రంలోనే కాదు, దేశమంతా ఉంది. చంద్రబాబు గారు ఐఎన్జి అనే ఒక బోగస్ సంస్థకి హైదరాబాద్ నడి బొడ్డున 850 ఎకరాలను ఆ రోజుల్లోనే 2,500 కోట్లు విలువ చేసే భూమిని ఈ రోజు 10,000 కోట్లు విలువ చేసే భూమిని కేవలం 4 కోట్లకి కట్టబెట్టేశారు. ఐఎన్జి అనే సంస్థ కేవలం 1,00,000 రూపాయలతో ఏర్పాటైన సంస్థ. ఏర్పాటైన 3 రోజుల్లోనే అది చంద్రబాబు గారి బెనామీ కనుక అపకర్మ ముఖ్యమంత్రిగా ఉండి కూడా చంద్రబాబు గారు హడావిడిగా భూమిని కేటాయించేశారు. ఒక ఐఎన్జినే కాదు, ఒక ఎంఆర్ఏ కాదు, లక్షల కోట్లు విలువ చేసే భూమిని తన బెనామీలకి తన వాళ్ళకి కట్టబెట్టాడు చంద్రబాబు గారు. ప్రభుత్వ రంగ సంస్థలు అంటేనే ప్రజల ఆస్తి. కానీ అప్పు సొమ్ము అల్లుడు దానం చేసేసినట్టు చంద్రబాబు గారు మన రాష్ట్రంలో 50కి పైగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలని తన బెనామీలకి కారు చౌకగా ఇచ్చేశారు చంద్రబాబు గారు. చంద్రబాబు గారి అవినీతి మీద కమ్యూనిస్టు వాళ్ళు ఒక పుస్తకమే రాశారు, చంద్రబాబు జమానా అవినీతి ఖజానా అని. ఎన్టీఆర్ గారు అయితే చంద్రబాబు గారికి మించిన అవినీతి పరుడు ఈ లోకంలో ఇంకోరు ఉండనే ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు గారి తర్వాత మనము రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూసాం. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, తన ప్రజల గురించి ఇలా ఆలోచన చేయండి,
ఎంతో మంది మహిళలు బ్యాంకు ముఖము చూసి ఎరుగని మహిళలు కూడా బ్యాంకు పరుకుపోయి ఆర్థికంగా స్థిరపడిన రోజులని విద్యార్థుల కోసము కన్న తండ్రి స్థానంలో నిలబడి ఆలోచన చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే చదివిస్తుంది ఉచితంగా అని భరోసా కల్పించాడు కనుక లక్షల కొద్ది విద్యార్థులు గొప్ప చదువులు చదువుకొని ఈ రోజు లక్షలంగా ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పేదలకు కూడా వైద్యం చేయించుకునే హక్కుంది, అది కూడా గొప్ప ఆసుపత్రికి పోయి గొప్పవాడిలాగా వైద్యం చేయించుకోగలగాలి అని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే లక్షల మంది మన రాష్ట్ర ప్రజలు లక్షలు విలువ చేసే వైద్యాన్ని ఉచితంగా పొందిన రోజులు. కుయ్ 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకే వచ్చేసేది 108, 104 అయితేనేమి, అభయహస్తం అయితేనేమి, ఉపాధి హామీ అయితేనేమి, ఇలాంటి ఎన్నో పథకాలు అద్భుతంగా చేసి చూపించారు రాజశేఖర రెడ్డి గారు. ఇన్ని పథకాలు చేసి కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క ఛార్జీ పెంచలేదు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఆయనకు తెలుసు, నేను ₹1 ఏ ఛార్జీ అయినా పెంచితే అది ప్రజల నెత్తిన పడుతుంది, నా బహుజనుల మీద పేదల మీద భారం పట్టడం నాకు ఇష్టం లేదు అని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో గ్యాస్ ధరలు ₹1 పెరగలేదు, ఆర్టీసీ ధరలు ₹1 పెరగలేదు, మున్సిపల్ ట్యాక్సీలు ₹1 పెరగలేదు, కరెంటు ఛార్జీలు ₹1 అంటే ₹1 కూడా పెరగలేదు. ₹1 కూడా ఏ ఛార్జీలు పెంచకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు రాజశేఖర రెడ్డి గారు. మన దురదృష్టం కొద్దీ ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడున్నది కిరణ్ సర్కార్. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మన రాష్ట్రంలో పాపం రైతులకి నీళ్లు ఇవ్వక, కరెంట్ ఇవ్వక, మద్దతు ధర ఇవ్వక వేసిన ప్రతి పంటలోనూ నష్టం వస్తుందని ప్రతి రైతు చెబుతున్నాడు. అమ్మా అప్పుల పాలైపోయాము అని. అన్ని ధరలు అన్ని ఛార్జీలు పెరిగిపోయి ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మహిళని అడిగినా అమ్మా పిల్లలకు కూలీకి తీసుకెళ్ళకపోతే ఆ కూలీ డబ్బులు కూడా ఇంటి సంపాదనలో కలపకపోతే ఇంటి ఖర్చులకు సరిపోవడం లేదమ్మా, 3 పూట్ల తిండి కూడా అందడం లేదని ప్రతి మహిళ చెబుతుంది. ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో ఆరోగ్యశ్రీకి జబ్బు చేసింది, 108, 104 కనుమరుగైపోయాయి, ఫీజు రీయింబర్స్మెంట్ కుంటుపడింది, పక్కా ఇళ్ల పథకానికైతే పాడి కట్టింది ఈ కిరణ్ సర్కార్. ఒక కొత్త పెన్షన్ ఇవ్వడం కాదు కదా, ఉన్న పెన్షన్లను, ఉన్న వైట్ రేషన్ కార్డులను కూడా తొలగిస్తుంది ఈ కిరణ్ సర్కార్. రైతులంటే శ్రద్ధ లేదు, పేదలంటే కనికరం లేదు, రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన లేదు, మనసు మానవత్వము అంతకంటే లేదు ఈ కిరణ్ సర్కార్. కిరణ్ కుమార్ రెడ్డి గారి నిర్లక్ష్యం వల్ల ఈ రోజు మన రాష్ట్రంలో ఎక్కడా కరెంటు లేదు. రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే రైతులకి ఈ రోజు 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చేవాడు. 9 గంటలు కాదు కదా, ఆయన ఇచ్చి చూపించిన 7 గంటలు కూడా కాదు కదా, కనీసం 3 గంటలు కూడా ఇవ్వలేకపోతుంది ఈ కిరణ్ సర్కార్. ఇక పరిశ్రమలకైతే నెలకు సగం రోజులు పవర్ కట్టే. మన రాష్ట్రంలో ఇప్పటికే వేల కొద్ది పరిశ్రమలు మూతపడిపోయి 20 లక్షలకు పైగా కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇక గ్రామాలలోనూ మున్సిపాలిటీలలో ఇలాంటి టౌన్లలో తీసుకుంటే ఎక్కడ కరెంటు 4 గంటలు 6 గంటల కంటే ఎక్కడా లేదు. మొన్న ఒక మహిళని అమ్మ కరెంటు లేకుండా ఇంట్లో ఉండడం అంటే నరకంలో ఉన్నట్టు ఉంది తల్లి అని బాధపడింది. ఇంకొక మహిళని అమ్మ కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంట్లో కరెంటు పోతుందో తల్లి అని అడిగింది. అమ్మ కిరణ్ కుమార్ రెడ్డి గారికి కరెంటు బిల్లు వస్తుందా తల్లి అని అడిగింది. లేదు.
ప్రజల నుంచి పుట్టిన నాయకుడైతే ప్రజల కష్టాల గురించి ఆలోచన చేస్తాడు. వారు పడుతున్న ఇక్కట్ల గురించి, ఇబ్బందుల గురించి అర్థం చేసుకుంటాడు. కానీ మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్ లో దిగిపడ్డారు. కరెంట్ ఇవ్వకుండా బిల్లులు వసూలు చేయడము అమానుషం అన్న విషయము మన కిరణ్ కుమార్ గారికి ఎప్పుడు అర్థమవుతుందో తెలియదు. ఒక కరెంటు విషయమే కాదు, అన్ని ధరలు పెంచేశాడు కిరణ్ గారు. ఎరువుల ధరలు అయితే 300% పెరిగాయి. ఆర్టీసీ ధరలు ఇప్పటికీ 3 సార్లు పెంచారు. గ్యాస్ ధరలు అయితే 305 రూపాయలు ఉన్నది ఇప్పటికీ 440 రూపాయలకు చేరింది. అది కూడా సబ్సిడీ ఉంటేనే. సబ్సిడీ లేకపోతే ఏకంగా 1000 రూపాయలు పెట్టి కొనాలి ఒక్క గ్యాస్ సిలిండర్. రిజిస్ట్రేషన్ ట్యాక్సులు అయితేనేమి, వ్యాట్ ట్యాక్సులు అయితేనేమి అన్ని పెంచేశారు కిరణ్ సర్కార్. ఇక కరెంటు బిల్లులు అయితే ఏకంగా 30,000 కోట్ల రూపాయలని కరెంటు ఛార్జీ కింద ప్రజల నెత్తిన మోపి వారి రక్తం పిండి వసూలు చేస్తుంది ఈ కిరణ్ సర్కార్. ఈ అన్యాయమైన పరిపాలనకు, ఈ కరెంటు బాధుడికి, ఈ ఛార్జీల మోతకి నిరసనగా అన్ని పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానము అసెంబ్లీలో ప్రవేశపెడితే మన చంద్రబాబు గారు, మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారేమో ప్రజల పక్షాన నిలబడకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈగ కూడా వాలకూడదు అని విప్పు జారీ చేసి మరి ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడారు. చంద్రబాబు గారు ఆ రోజు అవిశ్వాసానికి మద్దతు ఇచ్చుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో కూలిపోయేది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో కూలిపోయి ఉంటే ఈ రోజు ప్రజలు ఎత్తిన ఈ కరెంటు ఛార్జీల మోతైతేనేమి, ఈ బాధుడైతేనేమి ఉండేదే కాదు. మన రాష్ట్రంలోని ప్రభుత్వము నిలబడడానికి కావాల్సిన బలము 148 ఎమ్మెల్యేలు. కానీ ఈ కాంగ్రెస్ సర్కార్కి ఈ రోజు ఉన్న బలము 146 ఎమ్మెల్యేలు మాత్రమే. మరి మైనారిటీలో ఉన్న ఈ కాంగ్రెస్ సర్కారు ఇంకా అధికారంలో ఎలా ఉంది అంటే కేవలము చంద్రబాబు గారి వల్లే ఈ రోజు ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వము ఇంకా అధికారంలో ఉంది. రాబందులో రాజ్యం వెళుతుంటే గుంతనక్కలు తాళం వేశాయట. మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంత అధ్వానంగా పరిపాలన చేస్తుంటే మన చంద్రబాబు గారు చప్పట్లు కొట్టి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూలిపోకుండా చేతులు అడ్డం పెట్టి మరి కాపాడుతున్నారు. కరెంటు ఛార్జీలు పెంచారు అని కాదు చంద్రబాబు గారి పోరాటం. ఎఫ్డీఐ విషయంలో మన రైతులకైతేనేమి, చిన్న వర్తకులకైతేనేమి నష్టం కలుగుతుంది అని కాదు చంద్రబాబు గారి పోరాటం. నిస్సిగ్గుగా ప్రజలు చూస్తున్నారు అన్న ఆలోచన కూడా లేకుండా ఆయన మీద ఐఎన్జిఎంఆర్ లాంటి కేసులలో విచారణ జరగకుండా ఉండడానికి చీకట్లనే చిదంబరం గారిని కలిసి మేనేజ్ చేసుకుంటూ నీచమైన కుమ్మకు రాజకీయాలు చేస్తున్న ఈ చంద్రబాబు గారిని ఏమనాలి? ఒక పక్కేమో ఆయన మీద విచారణలో కేసులు జరగకుండా ఉండడానికి మేనేజ్ చేసుకుంటూ, ఇంకో పక్క అవినీతి మీద పోరాటం చేస్తున్నాను అంటున్న ఈ చంద్రబాబు గారిని ఏమనాలి? ఈ మధ్య చంద్రబాబు గారు అంటున్న మాటలని ఒకసారి మీకు గుర్తు చేస్తాను. చంద్రబాబు గారు చెబుతున్నారు, నాకు ముఖ్యమంత్రి కావాలన్న కోరిక లేదు, నాకు స్వార్థము అంతకంటే లేదు, నాకు పదవి వ్యామోహము లేదు, నేను లోక కళ్యాణానికి పనిచేస్తున్నాను, నేను ధర్మ పోరాటం చేస్తున్నాను, నేను అవినీతి మీద పోరాటం చేస్తున్నాను, నాకు ప్రజాసేవే ముఖ్యం. ఇలాంటి డైలాగులు చెప్తున్నాడు చంద్రబాబు గారు. నిజంగానే చంద్రబాబు గారికి ముఖ్యమంత్రి కావాలని కోరిక లేకపోతే, పదవీకాంక్ష లేకపోతే ఎన్టీఆర్ గారిని అంత నీచంగా వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీని ఆయన
ఎన్టీఆర్ గారికి అంతమంది కొడుకులుంటే ఏ ఒక్క కొడుకును తీసుకొచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టకుండా అందరినీ పక్కకు తోసేసి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారంటే ఈయనకు స్వార్థం లేదు, ముఖ్యమంత్రి పదవి అంటే ఆశ లేదు అంటే చిన్న పిల్లలు కూడా నవ్వుతారు. ఈయన గారికి ప్రజాసేవే ముఖ్యమైతే ముఖ్యమంత్రిగా ఉన్న 9 సంవత్సరాలు ప్రజాసేవ చేయకుండా కళ్ళు తెరుచుకుని నిద్రపోయి ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడు. ఒక సామెత గుర్తొస్తుంది, వినేవాడు వెర్రవాడైతే చెప్పేవాడు వేదాంతి అట. చంద్రబాబు గారి దృష్టిలో వినే వాళ్ళము మనమంతా వెర్రి వాళ్ళమని, మనమంతా గొర్రెలమని, ఆయన ఏది చెప్తే అది మనం తలాడించి వింటామని నమ్ముతామని ఆయన అభిప్రాయం. స్వప్రయోజనాల కోసము నీచంగా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైపోయి ప్రజలని గాలి కొదిలేసి ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టినందుకు చంద్రబాబు గారు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. ఇలాంటి చంద్రబాబు గారు కాంగ్రెస్ కుమ్మక్కయ్యి జగనన్న బయట ఉంటే ఇక వారికి మనుగడ ఉండదని తెలిసి అబద్ధపు కేసులు పెట్టి సిబిఐని ఉసిగొలిపి కేసులు పెట్టి ఈరోజు జగనన్నను జైలు పాలు చేశారు. కానీ బోడిలో ఉన్న సింహము సింహమే. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో మంచివారి పక్షాన ఆయన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. ఉదయించే సూర్యుడిని ఎవ్వరూ ఆపలేరు, జగనన్నని కూడా ఎవ్వరూ ఆపలేరు. ఆపే దమ్ము ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులకు లేదు. ఒక రోజు త్వరలోనే వస్తుంది, ఆ రోజున జగనన్న వచ్చి మనందరినీ రాజ్యం స్థాపించే దిశగా తప్పకుండా నడిపిస్తాడు. రాబోయే రాజ్యంలో రాజన్న ఇచ్చిన ప్రతి మాటను జగనన్న నిలబెడతాడు. రాజన్న కన్న ప్రతి కళను జగనన్న నెరవేరుస్తాడు. మన రాష్ట్రంలో పేద విద్యార్థులు చదువు డబ్బు లేని కారణంగా ఎవరి చదువు ఆగిపోకూడదు, ప్రతి ఒక్కరూ పెద్ద చదువులు చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేయాలి అన్న రాజన్న కళని తప్పకుండా జగనన్న నెరవేరుస్తాడు. మన రాష్ట్రంలో గుడిసెనే ఉండకూడదు, ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండాలి అన్న రాజన్న కళని జగనన్న నెరవేరుస్తాడు. రైతన్న వాడు నష్టపోకూడదు, తను పండించిన పంటకి తన లాభం కలిగి అమ్ముకోవాలి, అవసరమైతే అది ప్రభుత్వమే కొనుక్కోవాలి అన్న రాజన్న కళని జగనన్న నెరవేరుస్తాడు. వైఎస్ఆర్ అమ్మఒడి అని ఒక అద్భుతమైన పథకాన్ని జగనన్న ఆలోచన చేశాడు. మహిళలకి, ముఖ్యంగా అక్క చెల్లెళ్ళకి వారి బిడ్డల్ని చదివించుకోవడం కోసము 2 బిడ్డలకు చొప్పున ఒక్కొక్కరికి 10వ తరగతి వరకు ప్రతి నెల 500 రూపాయలు అమ్మకంలోనే పడుతుంది. అంటే సంవత్సరానికి 6,000 రూపాయలు. ఇంటర్ అయితే నెలకి 700 రూపాయలు ప్రతి నెల, అంటే సంవత్సరానికి 8,400 రూపాయలు అమ్మకంలోనే పడుతుంది. డిగ్రీ అయితే నెలకు 1,000 రూపాయలు, అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు నేరుగా అమ్మకంలోనే పడుతుంది. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన వృద్ధులకి, వితంతువులకి పెన్షన్ 700 అవుతుంది. మన వికలాంగులకి పెన్షన్ 1,000 రూపాయలు అవుతుంది. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకి, మహిళలకి వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక మన గ్రామాలలో బెల్ట్ షాపులు, నాటుసారా పూర్తిగా తొలగిస్తారు. ప్రతి కుటుంబము బాగుపడుతుంది, ప్రతి కుటుంబము అభివృద్ధి చెందేలా జగనన్న తప్పకుండా చేస్తాడు. ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని, మాతో కలిసి కదం తొక్కాలని మా ప్రార్థన.
మీలో ప్రతి ఒక్కరూ మీ పనులు మానుకొని మా కోసం